నా ప్రాణము ఎంతో ఆశపడుతూ ఉన్నది, అది సొమ్మసిల్లుచు. దేవా, ఈ సమయంలో ప్రభువా ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలోనైనా కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానం చేయాలని ఆశపడతా ఉన్నాం. లేకపోతే ఈ సమయము, ఈ గడియలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. ఇగో నీ మాటల ద్వారా నా మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా మందిరములను చూడవలనే నా ప్రాణము లోక సంబంధమైనటువంటి విషయాల పైన ఆసక్తి కలిగి ఉంటారు. లేకపోతే లోక సంబంధమైనటువంటి ఈ లోకాన్ని సంబంధించినటువంటి అవి వాటిని ఇష్టపడుతూ ఉంటారు, కోరుకుంటూ ఉంటారు, వాటిని పొందుకోవాలని ప్రయాసపడుతూ ఉంటారు, ఆశిస్తూ ఉంటారు. దానికి ఆశీర్వాదకరమైనటువంటి మాటలుగా అవి ఉంటా ఉన్నాయి. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి చక్కని మాటలు రాస్తాడు. శరీర సంబంధమైనటువంటి సాధకమట అది కొంతవరకే ప్రయోజనకరమై ఉన్నది. ఇలా ఆశించింది లోకంలో విలువైనటువంటివి, మానవుడు కోరుకునేటువంటివి పొందుకోవాలని వాటి కొరకు ప్రయాసపడేటువంటివి అనేక ఉన్నాయి. ఎవరైనా సరే, నువ్వైనా, నేనైనా, మనమైనా, ఎవరైనా సరే, ఇట్స్ ట్రూ, అవి ఇష్టానికలుగా మానవ జీవితంలో అది మిగిలిపోయేటటువంటివి. ఈ లోక సంబంధాన్ని కోరుకునేటువంటి వారు ఎవరూ లేరు. అయితే పౌలు తన ఆత్మీయ కుమారుడికి చెప్పినటువంటి మాట ఏంటంటే, మనిషిని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేటటువంటివైనా కావచ్చు, బట్ అట్ ఈజ్ ఆల్ టెంపరరీ అంటారు. ఇట్స్ ఆల్ టెంపరరీ. కొంతకాలం వరకే ప్రయోజనకరమైనది, కొంతకాలం వరకే అది విలువగా కనపడుతూ ఉంటది, కొంతకాలం వరకే మానవుడికి ఘనమైనదిగా ఉంటూ ఉంటది. ప్రేమానండి మందిరావరణాలు. ఒక భక్తుడు చక్కని పాట పాడతాడు, భోగ భాగ్య నిధులు లేనటువంటి, రెండోది భారభరితమైనదట దేవుని పరిచర్య అంటాడు. దేవుని పరిచర్య లేకపోతే దైవిక అంశాలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు కంటికి కనపడేటటువంటివి కావు, కానీ అవి నిత్య జీవానికి నిన్ను నన్ను వారసునిగా చేసేటది. ఈ రోజున కథమైన మందిరాల గురించి మనం మాట్లాడినట్లయితే అది గ్రామానికి ఆశీర్వాదకరమైనది, అది దీవెనకరమైనది. దానిలో దేవుడు అద్భుతమైనది, రహస్యమైనది లేకపోతే, మనుషులకు ఆశీర్వాదకరంగా లేకపోతే, మనుషులకు దీవెనకరంగా లేకపోతే దాని వలన ఏ ఉపయోగం? దాని వల్ల మేము పడినటువంటి ప్రయాసం వలన అది ఉపయోగకరమైనది లేదు కదా. అందుకొరకే ఈ మందిరంలో చేరి ప్రార్థించేటువంటి ప్రార్థన పైన నీ కనుదృష్టి నిలిపి ఉంచమంటాడు. నీ కనుదృష్టి దానిపై నిలిపించండి. ఈ గ్రామానికి కరువు వచ్చినప్పుడు, ఈ గ్రామం పైన ఏదైనా తెగులు వచ్చినప్పుడు, ఎవరైనా నష్టపోతున్నప్పుడు ఈ మందిరం అదుపడుతూ ఉన్నారు. పేరుకు మాత్రం క్రైస్తవ దేశాలవి, కానీ మనుషుల్లో ఏమైపోయిందంటే భయము లేకుండా పోయింది. చాలా మందిరాలు నేను విదేశాలు చూశాను. అక్కడ ఎవరుంటారంటే రిటైర్డ్ పీపుల్, నడవలేనటువంటి వారు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, చావుకి సిద్ధమైనటువంటి వారు మాత్రమే కనపడతా ఉన్నారు ఈ రోజున. కానీ భక్తులు అంటున్నాడు, యెహోవా మందిరావరణాలు చూడాలని నా ప్రాణం ఆశపడతా ఉంది. ఆయన అంటాడు, యెహోవాకు ఒక వరం అడిగాను, ఆయన మందిరావరణలో నేను నివాసం చేయాలని చెప్పేసేసి. నా ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదిగో శరీర సంబంధమైన ప్రయోజనకరమైనది, కానీ దైవ భక్తత ఈ లోక సంబంధంలోనూ పరలోక సంబంధంలోనూ అది మేలులతో కూడుకున్నది అంటాడు. కనుక ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఈ మందిర ప్రతిష్టతలో పాల్పంపులు పొందాలని, నువ్వు ఎంత దూరం ప్రయాణం చేసి వచ్చావో ఈ మందిర ప్రతిష్టత చూడాలని, ఎంత ఘనంగా ఉంటుందో చూడాలని వచ్చాను నేను. మాస్టర్ గారు నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, జాన్ బాబు ఫోన్ చేసి చెప్పింది నాకు, అన్నా మీరు తప్పకుండా రావాలని. అందుకొరకే ఇంత అసలు తరాల తర్వాత తరాలు దాటిపోతాయి, కానీ ఇది దేవుని మందిరం ప్రజలకి ఆశీర్వాదకరమైనది, దీవెనకరమైనది. అది ఉండటం ఎంతైనా అవసరము. మందిరం చూడాలి, చూసి దీవెన పడాలని చెప్పేసి నేను ఆ పెద్ద ఆయనతో మాట్లాడాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుడు అందుకొరకే దావీదు అంటున్నాడు, నా ప్రాణం ఎంతో ఉన్నటువంటి వాడు, రాజరికను కొనసాగుతున్నటువంటి వాడు. అందుకొరకే ఇంకొక చక్కని మాట అంటాడు, 122వ కీర్తన మొదటి వచ్చిన చదివినట్లయితే చక్కని మాట అంటాడు,
యెహోవా మందిరములకు వెళుదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు మాట్లాడుతున్నాడు, యెహోవా మందిరం యొక్క విలువను తెలుసుకున్నటువంటి వాడు, యెహోవా మందిరం యొక్క ప్రాముఖ్యతను. నా ప్రియమైన దేవుని బిడ్డ, మందిరంలో ఉన్నటువంటి విశిష్టత, మందిరంలో ఉన్నటువంటి ఆత్మీయత, మందిరంలో ఉన్నటువంటి గొప్పతనం, మందిరంలో ఉన్నటువంటి దీవెన నువ్వు కనుగొంటే నేను ఒక మాట అడుగుతా. ఎంప్లాయీస్ ఈ రోజున ఆదివారం ప్రభు కొరకు కేటాయించి ప్రభువుని అంగీకరించున్నారంటే, నేను ఆశీర్వాదం గారి కుటుంబం దగ్గర నేర్చుకున్నాను. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ ఇంట్లోనే ఉండేవాడిని. నేను అక్కడ దేవుని యొక్క సన్నిధిని గుర్తెరిగి ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించడం, నేను దేవుని కొరకు నా పరిచయకు నా సమయాన్ని, నా జీవితాన్ని కేటాయించడానికి గల మాదిరికరంలో ఉన్నాను, వాడబడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియదేవుడు, మరొక మాట నేను జ్ఞాపకం చేసి నా మాటలు ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఇలా దేవుని మందిరంలో ఉండే విశిష్టత కనుగొన్నటువంటి వారికే తెలుస్తుంది. అది చూసి దాటిపోయేట నీ కన్ను దృష్టి నిలిపించమన్నాడు. ప్రియదేవుని బిడ్డరా, ఇదిగో కట్టబడేటువంటి మందిరం అనేక కుటుంబాలకి ఆశీర్వాదకరంగా. మన మధురపూల సమాజ నాయకులు పుష్పరాజయ్య గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, మహోన్నతుడైన మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన పాదాలకు నాయన స్థుతులు చెల్లిస్తున్నాం. మీ దయగలిగిన దీవెన, మీ దయగలిగిన ఆశీర్వాదాలు బిడ్డలపై వర్షింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. జీవము కలిగిన మా దేవా, అయా తల్లి, నీ మందిరంలో కట్టుకు ప్రయాసపడినటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, సంఘాన్ని దీవించండి. ఒక పాట పాడుకుందాం. మన మధ్యలో ఉన్న शौहरत नहीं है कि जगह तेरी शौहरत नहीं है, कि जगह तेरी चर्चा नहीं है। मेरे महबूब प्यारे मसीहा, मेरे महबूब प्यारे मसीहा, कि जगह तेरी जगह नहीं है, कि जगह तेरी शौहरत नहीं है, कि जगह तेरी शौहरत नहीं है, कि जगह तेरी मर गई थी जो यार की बेटी, मर गई थी जो यार की बेटी, तूने उस पर निगाह करन की, तूने उस पर निगाह करन की, कर दिया उसको, कर दिया उसको, कर दिया उसको जिंदा ये कह कर दिया उसको जिंदा ये कह कर। तो सोती है मुर्दा नहीं है, तो सोती है मुर्दा नहीं है, तो सोती है मुर्दा नहीं है, बशीरा नहीं है, अंगूरों का शीरा नहीं है, अंगूरों का शीरा नहीं है। मेरे महबूब प्यारे मसीहा, मेरे महबूब प्यारे मसीहा, मेरे महबूब प्यारे मसीहा, जगह तेरी शौहरत नहीं है, इस जगह तेरी शौहरत नहीं है, इस जगह तेरी ప్లీజ్ సరే రండి. అదే రీతిగా మన మధ్యలోనికి మన అందమైన ఓకే అదే రీతిగా మన మధ్యలో ఉన్న లాయర్ గారు మన మధ్యలో ఉంటూ ఉన్నారు. వారు
శ్యామ్ గారు దయచేసి వారి వేదిక మీదకి రావాల్సినది మనం చేస్తూ ఉన్నాను. వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన మధ్యలోనికి ఇంకా అనేక మంది ముఖ్య అతిథులు ఉంటా ఉన్నారు. దయచేసి అందరినీ వెళ్ళటానికంటే ముందుగా మన మధ్యలో దేవుని దాసులు ఇల్లందు నుంచి వచ్చిన తిమ్మోతయ్య గారు ప్రార్థన చేస్తారు. తదుపరి మనం మందిర ప్రతిష్ట కార్యక్రమంలోనికి మనము ప్రవేశిస్తాం. దయచేసి వారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల పరలోక ప్రియ ప్రభువా, యేసు రాజా నీకు వందనాలు, స్తుతులు వేలాదిస్తూ ఈ గ్రామమును ప్రేమించి ప్రభా నాయనా నీ నివాస స్థలముగా ఒక పరిశుద్ధమైన మందిరాన్ని మీరు మీ ప్రజల ద్వారా నిర్మించేందుకు స్తోత్రాలు. ఈ గ్రామ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాము. వారి ప్రార్థనను బట్టి వారి యొక్క త్యాగాలను బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నాయన గ్రామం దైవజనులు నాయన వారు నాయన ప్రజలను ప్రోత్సహించి నాయన నడిపించి పెద్దల సహకారంతో కలిసి అందరూ కలిసి ప్రభా గ్రామస్తులకు అనేక మంది ఈ యొక్క నిర్మాణములు దయచేసి అందరు కూడా త్రోవను ఇవ్వవలసిందిగా మనం చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఆలస్యం అవుతుంది కనుక మన సంఘ కాపరి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, మా కళ నెరవేరుస్తున్నాం. ఈ మందిరం ప్రభా నాయన నూనె ఫలించే భాగ్యం అయితే అన్నిటికంటే ప్రతి ఒక్కరి ఆత్మ అంత్యక్ష వహిస్తున్నవారిని దీవించి ఈ గేట్ ప్రవేశిస్తున్న సంఘ కాపరిని దీవించి ఆశీర్వదించి సంఘవంతులపై పరిశుద్ధాత్మను కుమ్మరించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో పెద్దలను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ప్రతిష్ఠిస్తున్నాము. ఆమేన్. హలో కుటుంబాన్ని
బాబు ఏర్పాటు చేసి ఘనమైన మందిరంలో తల్లి రోజులు మా ప్రభావ ఏదో తల్లి డెడికేషన్ చేయడానికి ప్రభావ తల్లి మీరు చూపించారు. తల్లినైనా అనేక ప్రభావ తల్లి గ్రామాల నుంచి తల్లినైనా జిల్లాల నుంచి ప్రభావ తల్లినైనా ప్రజలు ప్రభావ తల్లి బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభావ తల్లి జరగని కార్యమంతా కూడా ప్రభావ మీ ఆమెకి తల్లి ఘనంగా ప్రభావ తల్లినైనా కొనసాగిస్తూ వచ్చారు. ఇక జరిగినటువంటి కార్యక్రమాలు ఘనంగా జరిగించడానికి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చుట్టుపక్కల అనేక ప్రాంత ప్రజలు ప్రభావ ఆహ్వానించి మందిరంలో నింపి ప్రభావ మందిరంలో ఆయన తండ్రి పరిచయం కొనసాగించడం మీ దాసులు దాసురాలు మీ దాసుని యొక్క ప్రభావం జీవించాల్సిన ప్రార్థన చేస్తూ ప్రార్థించినట్లు తండ్రి. పరిశుద్ధ స్థలంలో ప్రారంభించుకోవడానికి దేవుడిన అవకాశానికి వందనాలు. తండ్రి కుమార పరిశుద్ధ నామమున ప్రారంభిస్తున్నాం తండ్రి.
రాష్ట్రంలో తీసుకురండి. దయచేసి వాలంటీర్స్ మెయిన్ రోడ్ ఉన్న వెహికల్స్ అన్ని పక్కకు తీయాల్సిందిగా కోరుతున్నాం. మెయిన్ రోడ్ పైన వెహికల్స్ అన్ని త్వరగా తీసుకురావాలని మనం చేస్తున్నాం. డాక్టర్ సునీల్ సాంబేడ్ గారు దయచేసి కావాల్సిన మనం చేస్తున్నాం. డాక్టర్ సునీల్ సాంబేడ్ గారు వేదికలకు రావాల్సిన మనం చేస్తున్నాం. సార్ కావాల్సిన మనం చేస్తున్నాం. దయచేసి వెహికల్స్ రోడ్లో ఉన్న వెహికల్స్ దయచేసి తీయండి త్వరగా. వాలంటీర్స్ దయచేసి వెహికల్ నెంబర్స్ దయచేసి నోట్ చేసుకోండి. ఓకే, అదేవిధంగా మధ్యలోకి అతిథులు వస్తున్నారు. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ గారు శివాజీ గారు కూడా ఇంజనీర్. సార్ రండి సార్, ప్లీజ్ వెల్కమ్. మేడం గారు కూడా దయచేసి మధ్య సమాజ నాయకులు రెవరెండ్ బిఎం సుధీర్ గారు దయచేసి వారు వేదికకు రావాల్సింది మనం చేస్తున్నాం.
దయచేసి గమనించండి. మన ఇంజనీర్ గారు ఈ పార్థిబన్ సార్ గారు దయచేసి వారి వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి అలాగనే మన ఆంధ్ర పౌర సమాజ నాయకులు రెవరెండ్ బిఎం సుధీరయ్య గారు దయచేసి వారు వేదిక మీదకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి త్వరగా రావాలని మనం చేస్తున్నాం. దయచేసి అందరూ ముందుకు జరగండి, దయచేసి ముందుకు జరగండి. అక్కడ గ్యాప్ కనబడుతుంది, మధ్యలో గ్యాప్ కనబడుతుంది. ముందుకు జరగండి. ఇంకా వేదిక మీదకి రావాల్సింది మనం చేస్తున్నాం. నూతన మందిర ప్రతిష్ట మహోత్సవాన్ని చూడటానికి వచ్చిన స్థానిక సంఘ సభ్యులైన, ఉద్యోగస్తులైన, ఆడబిడ్డలు, అల్లుళ్ళైన ప్రతి ఒక్కరికి రోషన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘం తరఫున ప్రత్యేక నా మధ్యలో ఉన్న మన ప్రియులు డాక్టర్ సునీల్ సాంబరెడ్డి గారు గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా ప్రభు పట్టి మనం చేస్తున్నాం. ఎంతమంది సంతోషంగా లేరు చెప్పారు? అందరం సంతోషంగా ఉన్నామండి. ఒక్కసారి సంతోషంగా ఉన్న వాళ్ళు రెండు చెప్పలేదు. ఒకసారి చెప్పండి. దయచేసి ఒక మాట గమనిస్తామండి. మన మధ్యలో ఒక మాట నేను క్లుప్తంగా మాట్లాడతాను. నేను మాట్లాడేటప్పుడు దయచేసి మౌనంగా ఉన్నాను. మొదటి పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ఎవరైనా చెప్తారమ్మా? ఎవరైనా చెప్తారా? గట్టిగా చెప్పమ్మా. ఎస్, గట్టిగా చెప్పమ్మా. ఆశీర్వాదములకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణ ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఇది అందరం నేర్చుకున్నాం కదండి. కొన్ని దాదాపు 2-3 సంవత్సరాల క్రితం నేర్చుకున్నమాట. దేవుడి అద్భుతమైన కృపను బట్టి ఇలా కూడుకోవడం నాకు ఇంకా గుర్తుందండి. ఫస్ట్ వీక్లో కలిసినప్పుడు నేను ఒక మాట చెప్పాను, గుర్తుందండి. ఏమన్నానంటే, దేవుడు మానవుడు చేసినటువంటి హస్తకృతాలలో ఉండడు, కానీ దేవుడు తన స్వహస్తాలలో చేసిన మానవులో ఉండాలని కోరుతున్న దేవుడు మన దేవుడు అండి. హల్లెలూయా. దేవుడు మనలో ఉండాలని కోరుతున్నాడు. దేవుడు మనందరి కోసం ఇంత అద్భుతమైన కట్టడాన్ని మనకి ఇచ్చాడు. సామాన్ ద్వారా, మన ఇంజనీర్ ద్వారా ఇలాంటి అద్భుతమైన కట్టడం పక్కన ఉన్నటువంటి అంకుల్ ద్వారా బ్యాటరీ పెట్టు. సో ఇంత మంచి కట్టడము దేవుడు మన ఉడత భక్తి మాదిరి అందరం కలిసి కట్టుగా మనందరూ చేసినటువంటి శ్రమదానము, ఈసుకెత్తడం అయితేనేమి, కంకర్దానం అయితేనేమి, ఎంతమంది కష్టపడ్డాం కదండి. దేవుడు తన సమయమందు సమస్తము సమకూడి
జరిగించును గాక. మన జీవితాల్లో కూడా దేవుడు సమస్తము సమకూడి జరిగిస్తాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఎరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనం ఆయన వైపే చూస్తూ వెళ్దాం. తన ఎడల యథార్థ హృదయం కావాలని బలపరచుటకై దేవుని కన్నులు చూస్తూ ఉంటున్నాయి. తెలియజేస్తారు నాయర్ గారు, శ్యామ్ గారు, దయచేసి వారు కూడా గ్రీటింగ్స్ తెలియజేయవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. దేవుని నామానికి వందనాలు. ఇంతమంది ఇంత సంతోషంగా మీరు కూర్చున్నారు. ఇక్కడికి మేము రావడానికి కారణం, నేను ఒక చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. మీ ఊరు అమ్మాయి ఎనపునూరి ఆదాం గారి కుమార్తె స్వరూపారాణి డాక్టర్, ఆమె లేకపోతే మేము ఈ ఊరు రావు. ఎందుకంటే ఆమె భర్త డాక్టర్ సునీల్ తమ్ముడు డాక్టర్ గారు నాకు పరిచయస్తుడు, దూరపు బంధువు. ఆయన ఈ ఊర్లో ఈ ఆలయం నిర్మించడానికి ఆయన చెప్పడం, మరి అదే రోజు ఇక్కడ ఆశీర్వాదాలు కూడా ఉండడం, మేమంతా మరి నాకు ప్రియమైన తమ్ముడు ఇంజనీర్ గారు ఆయన నేను అడిగిన వెంటనే వెళ్ళి సుమారు 47 సార్లు ఇక్కడికి వచ్చి మీ ఆలయానికి నిర్మించడానికి కారణమైన ఆ నలుగురు ఒకసారి లేచి నిలబడాలని, దీన్ని సారథ్యం వహిస్తున్న పాస్టర్ గారు కూడా, ఎందుకంటే ఆయన 2 పనిముట్లు. ఒక్కసారి డాక్టర్ గారు, తమ్ముడు సునీల్, స్వరూప, ఆశీర్వాదం గారు, పాస్టర్ గారు, ఇంకా ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇందులో ఉన్న ప్రతి వారిని ఒకసారి లేచి నిలబడి మీరు చెప్పడానికి కొట్టాల్సిందిగా మనం చేస్తున్నాం. అయితే ఈ ఆలయం దేవుని ఆలయం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, ఇక్కడ ఉన్న కమిటీ భాస్కర్ గారు, ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. శుభాలు. దేవుడు మిమ్మల్ని దీవిస్తుడు కాక. నేను ఈ పెద్ద గోపాలంలో పుట్టి పెరిగాను. అందుని బట్టి దేవుడు నాకు ఒక దర్శనం మాత్రం ఇచ్చారు. అక్కడ మంచి మందిరాన్ని కట్టించాలనే ఆలోచన నాకు వచ్చింది. ఆ సమయంలో మన డాక్టర్ గారు నాతో కూడా ఏకీభవించారు. అందరూ కలిసి కోటేశ్వర గారు అందరూ కలిసి మాట్లాడుకొని ఈ ఆలయాన్ని ప్రారంభించాము. అందుని బట్టి ఈ ఆలయం ఇంతవరకు జరిగిందంటే మీ అందరికి సహకారం ఉందని నేను నమ్ముతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. కూడి వచ్చిన నా అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు, పాస్పోర్లకు, సర్పంచ్ గారికి, మన పాస్టర్ గారు నిజంగా ఎంతో ప్రయాసపడి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా దగ్గర ఉండి ఈ యొక్క మందిరాన్ని నిర్మించిన తీరు, దానికి సహాయపడ్డ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. అందరి ఇక్కడికి వచ్చాం. దేవుడు అంటాడు, 2 మాటలు చెప్పి ముగిస్తాయి, ఎందుకంటే అందరినీ ఇబ్బంది పడుతుంది. వేరే సైన్యాలు అధిపతి మహాదేవా యెహోవా, నివాసములు నీ నివాసములు ఎంత రమణీయుడు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. మందిరంలో నివసించే ప్రతి ఒక్కరు ధన్యులుగా కీర్తించబడతారు. అందుకే నేను చాలా సార్లు చెప్తాను, హృదయ శుద్ధి కలిగిన ధన్యులు వాళ్ళు. దేవుడు నిత్యం ప్రజల కోసం, నిత్యం ప్రజాసేవలు, నిత్యం ప్రజల హృదయంలో నిలిచిపోవాలనే ప్రతి ఒక్కరు కూడా ఆ ధ్యాసలో దేవుని వాక్యానుసారణ జీవించాలని. ఏ రంగంలో ఉన్నా, నువ్వు కూలీ చేసుకుంటావా, నువ్వు డాక్టర్ చేస్తావా, నువ్వు లాయర్వా, నువ్వు పొలిటికల్ నాయకుడువా, నువ్వు ఇంకేదైనా టీచర్వా, ఏ పని చేస్తున్నా దాంట్లో దేవుడిని చూడాలని
మనం చేసే ప్రతి పనిలో చూను దానికెన్నాటికి నాశను కలుగదు పరలోకమందున రాజ్యం స్థాపించును దానికెన్నాటికి నాశను కలుగదు కూడి వచ్చిన మా తల్లులకు పెద్దలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ప్రైజ్ శుభాకాంక్షలు. ర్యాంప్లో తయారైతే ఆ ర్యాంప్లో నువ్వు బయట తీసుకొని చర్చగలుగుతావు అని నాకు వచ్చిన దర్శనం. ఇది పరిశుద్ధ స్థలం, ఎక్కడుండి ఎటువంటిది అబద్ధం అనడానికి వెళ్ళేది. ఉన్న వాస్తవం ఆత్మతో సాక్ష్యంతో ఏకాత్మతో ఏకతో ఖండాపదాన్ని నేను చెప్తున్నాను. వెంటనే బయలుదేరి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు దేవుడు దేవుడు పనిచేయాలంటే మొట్టమొదట భయభక్తులు ఎవరు కావాలి. ఎవరు ఆల్ ఎంప్లాయీస్ అందరూ కూడా మిత్రులు, శ్రేయోభిలాషులు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు అందరూ కూడా సహకరించారు. దానికి ఒక కమిటీ కూడా వేశాం. అందరూ స్త్రీలు అందరూ కష్టపడి మందిరం నిర్మాణం చేసుకున్నాం. అయితే దయచేసి అందరూ వినండి, నిర్మాణం అయిపోయింది. బైబిల్లో ఏముందండి? హృదయమేది ఆలయం. ఇక్కడ దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నా చెప్పండి. ఇక్కడ చెప్పండి. లేడు. ఎటు చూసినా లేడు. కానీ దేవుడికి ఒక పరిశుద్ధ స్థలం కావాలి. పరిశుద్ధ స్థలం అంటే మన హృదయం పరిశుద్ధంగా. అందుకే ప్రసంగి రాసింది దాంట్లో దేవాలయానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. చూడాలని ఎంతో ఆశపడ్డటువంటి వ్యక్తి నా జన్మస్థలంలో నేను మందిరం చూడాలి, నేను శంకుస్థాపన చేశాను చూడాలని ఆశపడింది. 84 కీర్తనలో రాయబడింది. ఎవరు ఆ వ్యక్తి ఆశపడింది? దీనికి పునాది వేసింది ఎవరు? దీనికి నాన్న అనుకున్నది ఎవరు? మా పిన్ని గారి ఈ చర్చి మా అమ్మగారు గోపికం చూడాలని ప్రాణం ఎంతో సంతోషం. కాబట్టి లేకుండా పోయింది. దీనికి కారణం ఏంటి? అది కూడా బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. మనకి గొప్పగా లేవు కాబట్టి కొన్ని సత్యాలు కనుక దయచేసి ఈ మందిరంలో బాప్టిస్ట్ ఎంతమంది తీసుకున్నారు? తీసుకోవచ్చు, తీసుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మారు మనసు పొందాలి. యెహోవా తేజో మహిమ ఈ మందిరంలో నిన్నట్టు మీ హృదయాల్లో నిండి మీరందరూ ఆనందంగా దేవుణ్ణి కనపరచాలా, దేవుణ్ణి ఆరాధించాలా, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉండాలా, మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలా, మీ పిల్లలు అభివృద్ధి చెందాలా. దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే కుటుంబాలు అభివృద్ధి చెంది మీరందరూ ఆస్తిపరులు అవుతారు, బహుగా ఇచ్చిపోతారు. ప్రభు పేరిట ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ బంధువులు, ఆత్మీయులు, రక్త సంబంధికులు, గ్రామస్తులు అందరూ కూడా గ్రామం తరపున నా తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియ. మార్గం కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుంది, దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఇంతకాలం వెయిట్ చేసి మనకి ఇచ్చిన ఇంత అద్భుతమైన చర్చ గురించి దేవుడికి వందనాలు చెప్తున్నానండి. ముఖ్యంగా అంటే మా నాన్నగారు ఇది పర్సనల్ అయినా ఇది నా సాక్ష్యం కానీ చెప్పాలి. ఆయన రిటైర్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి అంతా మమ్మల్ని అందరినీ దూరంగా ఉంచి ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు ఆ టైంలో అర్థమయ్యేది కాదు. అంటే తన పుట్టిన ప్లేస్ మీద మీ నాన్నగారు చనిపోయారమ్మా అంటే నేను చాలా అంటే ఒక విధమైన విభ్రాంతి అనుకోండి, చాలా బాధగా అనుకున్నాను.
దేవుడు ఇచ్చిన ఇంత అంటే ఇది నా సాక్షి అనుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా మా హస్బెండ్ ఆయన పార్తివన్ గారు, ఆయన పెద్దవాడైన ఆశీర్వాద గారు, ఇంకా మీద ఉన్న వాళ్ళంతా సహాయంతో ఇంత సహాయక మెయిన్ దే పర్సన్స్ వీళ్ళందరితో ఇంత చక్కగా అద్భుతమైన నిర్మాణాన్ని మనం నిర్మించుకున్నాము. ఈరోజు మన జీవితం ఎప్పుడు తలగా ఉంచలేడు. మన ఈ విషయంలో మన ఊరిలో తలగా ఉంచాడనుకుంటున్నాను. అంటే నేను తలగా ఉంచే దేవుడే తప్ప తొంగగా ఉంచే దేవుడు కాదు. తలగా ఉంచే దేవుడికి వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఎరుపతి ఆడపడుచులకి, ముఖ్యంగా అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళ హస్బెండ్స్కి, కొడుకులకి, అందరికీ ప్రతి ఒక్కరికి వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. మీరు కూడా మీ జీవితంలో మీ యొక్క అద్భుతంగా ముందుకు నడవాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకొని ముగిస్తున్నాను. వేదికమైనటువంటి దేవుడి ఆశలు సేవకుల అభిషేకులకి, మరి ప్రియమైనటువంటి బ్రదర్స్, మరి డాక్టర్ గారికి, మరి నాయక్ గారికి, పార్టీవన్ గారికి, ఇక్కడ ఉన్న సంఘందరికీ, సంఘ పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభుత్వం దీవించుకున్నాను. ఈ నూతన మందిరాన్ని ఈ విధంగా నిర్మించడానికి దేవుడు ఎంతో కృప చూపాడు. ఆయన కృప వల్లనే ఈ ప్రతి కార్యము ఆయన చిత్తం వల్ల ఆయన ఆలోచన చొప్పున దీన్ని ప్రభు జరిగించాడు. అందుని బట్టి దేవాది దేవునికి స్థితి కలుగుతున్నాడు. నాకు ఈ సమయంలో ఒక చిన్న పాట దేవుడిని బయటపరుస్తారు. అందరూ ఏకీవించి పాల్గొంటున్నారు. రాజాని Thank you.
సరే ఒక నిమిషం. హలో అందరూ హలో వాళ్ళందరూ గుర్తుపడతారనుకుంటున్నాను. చర్చ్ ఎలా ఉందండి? బాగుందా? ఎవరు చెప్పండి. చాలా అందంగా ఉందా? థ్యాంక్ యూ మాస్టర్ గారు. మాస్టర్ గారికి బాగా ఇబ్బంది పెట్టారు. బాగా మాస్టర్ గారు మేము వచ్చినప్పుడల్లా మాస్టర్ గారికి చాలా ఇబ్బంది పెట్టాము. థ్యాంక్స్ అండి అన్నిటికీ. స్తోత్రం. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు దేవునికి మాత్రమే కలుగునుగాక. ఆమేన్. ఓకే, ఈ సమయంలో మన ప్రియులు తిరుపతి కోటేశ్వర గారు వారు కూడా కొన్ని మాటలు తెలియజేస్తారు. వేదిక మీద ఉన్న పెద్దలు ఆశీర్వాదం గారు, డాక్టర్ సునీల్ గారు, నా హృదయపూర్వక వందనాలు. స్త్రీలు చాలా కష్టపడ్డారు. అదేవిధంగా కమిటీ వారు, సంఘ పెద్దలు, కమిటీ వారు, యూత్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఇంతవరకు దేవుడు ప్రతి విషయంలోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇక్కడికి దేవుడు చక్కటి మందిరాన్ని ఓపెన్ చేసుకోవడానికి ఆశీర్వాదం గారు అయితేనేమి, డాక్టర్ సునీల్ గారు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేశారు. అందుకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో 133వ కీర్తన 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు. దేవుడు ఏమిస్తున్నాడు? మనకి ఐక్యతగా ఉంటే ఎంతో మేలుస్తున్నాడండి. ఈ చక్కటి మందిరమే ఉదాహరణ. ఈ మందిరానికి చాలా మంది సహకారం చేశారు. అదేవిధంగా చిన్న వయసులో ఉన్నా కూడా దేవుడు సేవకులు చాలా ఓపికతో ఎన్నో ఒత్తిడులు వచ్చినప్పటికీ కూడా మరి చక్కగా ఒకరు వాళ్ళని ఆదరిస్తూ సమన్వయపరుస్తూ సంఘాన్ని మరి వాళ్ళ నాన్నగారు మరి మందిరం ఉన్నప్పుడు అది మొదటి మందిరం. వీరాయంలో ఈ చక్కటి ప్రత్యక్ష మందిరాన్ని దేవుడు దేవి వరకుమార్ సంఘ కాపులు గారి ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అట్లానే అగాయిలో కూడా అగాయి 2:1 ఈ ఒక్క వచనం చదివి మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తాను. ఈ కడపటి మందిరము కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఈ స్థలమును నేను సమాధానము నిలువన అనుగ్రహించి ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఈ మందిరంలో సమాధానం ఇస్తున్నాడు. సహోదరులు ఐక్యతగా నిలిచిందే మేలిస్తున్నాడు. ఆ విధంగానే ఆశీర్వాదము కార్యక్రమము ఆశీర్వాదం అంటేనే వారి ద్వారా ఆశీర్వాదం ఉన్నట్లట. ఎందుకంటే మరి నేను ఎప్పుడు కూడా వారిని బాబాయ్ గారు అంటాను, సంఘానికి అయితే అర్థం తప్ప వెనక్కి వేయద్దు. దేవుని మందిరము దేవుని చేత కట్టబడుతుంది కాబట్టి ముందుకు వేయాలి అని ఇక్కడ ఉన్న డయాస్ మీద ఉన్న పెద్దలందరూ ఇంజనీర్ గారు అందరూ కూడా సహకారం చేశారు. స్త్రీలు మరుగుగా చాలా కష్టపడ్డారు. కూడా ఈ మందిరం ద్వారా ఆశీర్వాదం రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకును ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దబాబు
మందిర ఇది రెండవ మందిరం. ఒక మందిరం మన కరీంనగర్ గారు తండ్రి గారి టైంలో అదే మందిరాన్ని ఇరవై ఆనందం గారు రాయి వేశారు. ఈ రెండవ మందిరం ఈ మందిరాన్ని మరి ఇరవై ఆశీర్వాదం గారు దీన్ని పరిస్థితి చేశారు. సరే, ఏది ఏమైనా ఈ పెదవరం గ్రామాన్ని దేవుడు అనేక సంవత్సరాలుగా దీవిస్తూ వచ్చారు. ఈ యొక్క పెదవరంలో దాదాపు ఎక్కువ మంది ఉద్యోగస్తులు చదువుకున్న వారే ఉన్నారు. ఇన్ని రోజులకు దేవుడు ఈ యొక్క పెదవరం గ్రామాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని ఆశీర్వదించి మనందరినీ దీవించి ఈ యొక్క మందిరాన్ని మనకి దేవుడు అందరికీ ప్రార్థనా మందిరంగా మనకు దయచేసినాడు. ఒక్కొక్క ఉద్యోగస్తులు, ఒక్కొక్క కుటుంబీకులు వారి వారి కుటుంబాలకు కానీ వారి వారి జీతాలకు కానీ ఇంతవరకు వారు ఎంతో ఈ మందిర నిర్మాణానికి మరి ఇతోగా ఇచ్చి ఈ మందిర నిర్మాణంలో తోడ్పడుతున్నందుకు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ యొక్క మందిరం, ఈ మందిరాన్ని గురించి మరి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు కాలాతీతమైంది, జనం ఆగేటట్టు లేని ప్రజలు. అందుకని అనేక సంవత్సరాలుగా దేవుడు మన మీద కరుణించి కాపాడి ఈ భయంకరమైన పరిస్థితుల్లో కూడా మరి దేవుడు మనందరినీ తన దగ్గర కింద భద్రపరిచి కాల్చి కాపాడి ఈ యొక్క ప్రశస్తమైన దేవాలయమును మనకు ప్రసాదించినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఈ యొక్క నూతన ఆలయ ప్రతిష్టకు వివిధ మండలాల జిల్లాల నుంచి విచ్చేసిన దైవజనులు, దేవుని సువార్థికులు, క్రైస్తవ సహోదరి సహోదరులు, పురప్రముఖులు వీరందరికీ ముందుగా నా యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. మందిర నిర్మాణాన్ని గురించి రెండు మాటలు చెబుతాను. మొదటి మందిర నిర్మాణం దైవజనుడైన మోషే నిర్మాణం చేయబడింది. మొదటి మందిరం నిర్గమకాండము చదవండి. నిర్గమకాండము 25వ అధ్యాయము 8-9 వచనాలు చదవండి. చదువుతారా? అయితే దేవుడు వారి మధ్య నివసించాలని మోసేతో నాకు ఒక మందిర నిర్మాణం చేయమన్నాడు. చేయమని దానికి సంబంధించిన ఉపకరణాలన్నీ మోసేతో చేయించాడు. పోతే అసలు మోసే జీవించినదే
అవకాశము ఇవ్వలేదు. పోతే రెండో మందిరం ఎవరి కాలంలో నిర్మాణమైనదంటే రెండో కాలము దావీదు కుమారుడైన మహాజ్ఞాని అయిన సొలొమోను రాజుతో రెండో మందిరం నిర్మాణమైనది. ఆ రెండో మందిర నిర్మాణాన్ని గురించి రెండో వృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదవండి.